వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి. పాపం కొంతమందికి ఆపరేషన్ చేయించుకుంటారా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫామ్ అయిందని చెప్తూ ఉంటారు. అవును, పాపం చాలా ఇబ్బంది పడిపోతారండి కిడ్నీలో స్టోన్ ఉన్నవారు. అంటే ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవాలి, కొన్ని తినకూడదు, కొన్ని తినకూడదు, కొన్ని తినొచ్చు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అవును, మనం డాక్టర్స్ కాకపోయినా జనరల్గా ఇవి తినటం వల్ల వస్తుంది అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. చిన్నప్పుడే గొడ్లకి ఆవులు ఎడ్లకిను గేదెలకి ఆవులకి కూడా పెట్టేవారు. ఉలవలు పెట్టేవాళ్ళు జయ. ఉలవలు ఉడికిచ్చేవాళ్ళు. అవును, పొద్దున్నే నీళ్ళపై వేసేవాళ్ళు. నీళ్ళపై అయిపోయాక మధ్యాహ్నం కొంచెం 11 గంటలకి స్నానాలు పానాలు అందరూ అయిపోతాయి కదా, 10 అయ్యేసరి కల్లా 11 గంటలకి ఈ నీళ్ళ కాగు, పెద్ద రాగి కాగు ఉండేది, అది దించేసి ఇంకొక ఆగు ఎక్కించేవాళ్ళు, నల్లది ఉలవలు కాగు. ఆ ఉలవలు ముందు రోజు రాత్రి నానబెట్టేసేవాళ్ళు. వాటిని శుభ్రం కడిగేసి మళ్ళీ అందులో పోసి ఆ పొయ్యి మీద వదిలిపెట్టేవాళ్ళు. ఆ మంట ఎగసంతో అది అట్లా ఉడికి 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 5 గంటలకు 4 గంటలకు తీసేవాళ్ళు. ఇక అన్ని సగానికి పోసేవాళ్ళ ఉలవలు, అవి పైదాకా వచ్చేవి, ఎర్రగా అన్ని నీళ్లు తేరుండేవి. అలాగా తీసుకుంటే పాలేళ్ళు ఎవరైనా ఆ నీళ్లు తీసుకునేవాళ్ళు. ఉలవలు పెట్టేవాళ్ళు, ఉలవలు తినేవాళ్ళం మేము అప్పుడప్పుడు. మా ఇంట్లో తెలియకుండా ఆ రహస్యం నేను వాళ్ళు నీకు చెప్పేస్తా. తినిచ్చేవాళ్ళు కాదు, తినకూడదు అనేవాళ్ళు. పాలేరు మాత్రం ఆ రంగడు ఎప్పుడు నీరు పట్టుకెళ్ళేవాడు. అర్జున వాళ్ళు కూడా పట్టుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇది ఉలవచారు పెట్టుకుంటారు, అదేమిటో చూద్దామని ఉండేది. మేము తినకూడదని మా అమ్మ కేకలేసేది. ఓకే, మేము ఆ ఇళ్లలో ఉల్లిపాయలు అవి ఉండవు కదా. అయితే ఇవి ఉలవలు ఎందుకు పెడతారు అన్నది ఎప్పుడో ఒకసారి మా పెద్దక్కయ్య చెప్పింది. గొడ్లు గడ్డి తినేటప్పుడు మట్టి రాళ్ళు వెళ్ళిపోతాయి వాటి పొట్టలోకి, అవి అరుగుతాయి. ఉలవలు తినటం వల్ల అది అరిగిపోయి పొడైపోయి వాటి తాలూకు పేడలో వాటిలో వచ్చేస్తుంది, తర్వాత ఏమో బలం అని చెప్పేది. ఇప్పుడు కూడా ఉలవలు తింటే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి అని నేను ఆయుర్వేద వైద్యుల దగ్గర విన్నాను. మనకి రెగ్యులర్గా ఉలవల్ని ఆహారంలో భాగం చేసుకోవటం, ఉలవచారు లాంటి కాంప్లికేటెడ్ వంటకం చేయకపోయినా కాసిన అన్ని నానబెట్టుకుని, ఈ రాళ్ళు ఫామ్ అయ్యే లక్షణం ఉన్నవాళ్ళు ఇలా చేయొచ్చు. మేము మా ఇంట్లో కూడా అక్కయ్య గారి పిల్లల్లో ఒకళ్ళిద్దరికి, 3 4 ఉన్నారు ఈ సమస్య ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఏం చేస్తున్నామంటే, మేమేం చేస్తున్నామంటే ముందు రోజు రాత్రే కాసిన ఉలవలన్నీ చిన్న కప్పులో వేసి నానబెట్టాం. కందిపప్పుతో పాటు వాటిని వండేస్తున్నాం. పప్పులో వేసేయటమే, సూపర్, కలిసిపోతుంది. అదేం పెద్దగా మనకి తెలీదు. రెగ్యులర్ ఆహారంలో ఉలవల్ని భాగస్వాముల్ని కనుక భాగం చేసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావు, ఫామ్ అయినవి పడిపోతాయి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఓకే, పురాతన వైద్యమే చేస్తారు. తర్వాత కొండపిండాకని ఒక ఆకు దొరుకుతుంది మనకి ఇక్కడ, మన రైతు బజార్లలో కూడా కనపడుతుంది. దొరుకుతుంది. ఆ కొండలైన పిండి చేసేస్తుంది, దాని పేరే అది కొండపిండాకు. ఆ ఆకు వండుకొని తిన్న, అది తెచ్చి కొంచెం పప్పులో వేసుకోవటము. తర్వాత ఏమో మనం మునగాకు పెసరపప్పు వండుకుంటామా, అట్లా కొండపిండాకును కూడా ఏం లేదు, పెసరపప్పు 1 గంట నానబెట్టడం, తాలింపు పెట్టడం. తాలింపు ఏముంది, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఇంగువ వేసేసి ఈ పెసరపప్పుని, నానిన పెసరపప్పుని అందులో వేసి, కొండపిండి కూరను కూడా కడిగే శుభ్రంగా సన్నగా తరిగేయటం, ఆ పప్పులో వేసేసి మూత పెట్టేస్తే దగ్గరగా పెట్టాలి. మూత డోము మూతలు పెట్టకూడదు. పప్పు అంత ఉందనుకో, దానికి దగ్గరగా ఉండాలి మూత. సన్నటి సెగ మీద వదిలిపెడితే ఒక 5-8 నిమిషాల్లో మగ్గిపోతుంది. తర్వాత మనకు సరిపడా ఉప్పు వేసుకుని, ఇంకొంత ముందే ఉప్పు వేస్తే పెసరపప్పు బాగా ఉడుకు పట్టదు, అందుకని వద్దంటాం. ఆ నానిన పెసరపప్పు ఆకుకూరలో ఉన్న చిన్న తడితోటి మగ్గిపోతుంది. రోజు కొండపిండి కూర అంత కూర కనుక తింటే, అంత పెసరపప్పు 1 వారం 10 రోజుల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అంటారు. ఈ కిడ్నీ స్టోన్స్కి వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. నీళ్లు తక్కువ తాగే సమస్య ఉన్నవాళ్ళు, నీళ్ళు అలవాటు లేని వాళ్ళు, ఇష్టం ఉండదు నీళ్ళు తాగం మేమని. మా ఫ్రెండ్ కూడా ఏదో పార్టీలో కలిసాం, పేరు లక్ష్మి గారని, మంచినీళ్ళు తాగల, పెద్దగా నీళ్లు తాగనండి నేను అని చెప్పారు. ఒక్కొక్కళ్ళ పద్ధతి. మామూలుగా తాగే వాళ్ళకు కూడా ఫామ్ అవుతాయి రకరకాల ఆహారాలు. మనం క్యాబేజీ, తర్వాత ఏమో పాలకూరను టమాటా కలిపి వండుకుంటే వస్తుంది, టమాటోలు తింటే వస్తుంది. తింటే రాదు, మనకు ఆ టెండెన్సీ ఉంటే అవి తినటం అవాయిడ్ చేయమని చెప్తారు. మనం అవి అవాయిడ్ చేయలేకపోతే వీటిని యాడ్ చేసుకుందాం. ఈ కొండపిండి కూరని, తర్వాత ఏమో ఈ ఉలవలని కనుక ఆహారంలో భాగస్వామ్యం చేసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. మంచి అలవాట్లు కొన్నిటిని మనం ఏంటంటే, మనకి రుచి నచ్చింది నచ్చలేదు, మన ఇళ్లలో అలవాట్లేదు, అలా పెట్టుకోకూడదు. లైన్లో పెట్టేసుకోవాలి అంతే. అంతే. డాక్టర్ని మొట్టమొదట యూరిన్లో ఇబ్బంది ఉన్నా, నడుములో ఏదైనా చెప్పలేని చోట బాధగా ఉంటే
అంటే అక్కడ బెణకలేదు, సడన్గా ఎందుకో అక్కడ పోటు వస్తుంది, యూరినేషన్ ఫ్రీగా లేదు, అలాంటి ఇబ్బంది ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ని చూడండి మొట్టమొదట. వారి సలహా తీసుకుని ఒకవేళ ఇది కనుక స్టోన్ సమస్య అని తెలిస్తే వారు చెప్పిన ప్రకారం వైద్యం ఏదో చేయించుకుంటాం. ఈ పద్ధతులు పాటిస్తూ ఉండండి. మీకు ఇలాంటి టెండెన్సీ తీరు కనుక ఉంటే ఉలవలు రెగ్యులర్గా తినండి, మనకి దొరుకుతున్నాయి చక్కగా. అవునండి. అవి తింటారు, వాళ్ళు తింటారు, మేము తినము అలా అనుకోకూడదు, అది పొరపాటు. ఈ చారు లాంటివి, ఉలవచారు అనేసరికి అదేంటో కొంచెం కాంప్లికేటెడ్ వంటకంగా తోస్తుంది. నేను వింటుంటా కానీ చేయలేమనిపిస్తుంది. నేను కామ్గా చేస్తా ఈ పని, పిల్లలకి అసలు తెలియని కూడా తెలియదు. మన ఇంట్లో టెండెన్సీ ఉందనుకో, అప్పుడు కూడా మనం పిల్లలకి నిశ్శబ్దంగా పప్పులో వాటిలలో మనం ఇలాంటి పదార్థాన్ని పెట్టేస్తూ ఉంటే ఏమవుతుందంటే వీటి నుంచి మనం ఆరోగ్య పరిస్థితులు ఏం వర్సన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి రకరకాల సమస్యలు వస్తాయి, అది పనిచేయని ప్రాబ్లం వస్తుంది. జనరల్గా మనం వేసుకునే మాత్రలు చూడు, అన్నిటికీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉండటం, డాక్టర్ని సంప్రదించకుండా మనమే ఏదో ఒకటి జలుబుగా ఉంది కాబట్టి ఈ కోర్సు అని అప్పుడెప్పుడో మనకి ఇచ్చారు కాబట్టి మనంతటా మనమే చేసేయటము, అవన్నీ బ్యాడ్ ప్రాక్టీసులు చేయాలి. అవునండి. అది కూడా కిడ్నీ మీద చాలా సమస్యగా పరిణమిస్తుంది. మనం మాత్రలు మందులు వేసుకోకూడదు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుకోకూడదు, ఇష్టారాజ్యంగా తినేయకూడదు. వాటిని తినేస్తే అవన్నీ దీనికి చాలా మందికి పిప్పర్మెంట్ పిల్లలు తిన్నట్టు తినేస్తారు. మెడికల్ షాపులకు వెళ్ళి వైద్యాలు ఏదో ఒకటి వేసేసుకోవటం, తెచ్చేసుకుంటూ ఉండటం, అవి ఇవి పూసేసుకుంటూ ఉండటం, అలాంటివి చెయ్యొద్దు. కొంచెం బేర్గా చేయటం వాటిని, అప్పుడు పెద్ద సమస్యలను బేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కిడ్నీ హెల్త్ చాలా అవసరం, చాలా అవసరము. దానికి సరిగా చక్కగా మంచినీళ్ళు అవి సరైన నీళ్లు తాగటం అవన్నీ చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఏమైనా సమస్య ఉంటే మాత్రం ముందు వైద్యుల్ని సంప్రదించండి. తర్వాత మీరు ఇట్లాంటి కొన్ని పద్ధతుల్ని మన జీవన విధానంలో అవలంబిస్తే ఈ పరిస్థితి నుంచి కొంచెం మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక చక్కని మాట చెప్పారు అమ్మగారు. మనకి రుచి నచ్చిందా నచ్చలేదా, లేదా కంటికి నచ్చిందా నచ్చలేదా, అలాంటివి కొన్ని ఆహార పదార్థాల విషయాలు మనం అసలు ఆహార పదార్థాల విషయాల్లో పాటించకూడదు. మనకు నచ్చక్కర్లా, మనం అసలు అలవాటు చేసేసుకోవాలి. ఫ్రూట్స్ చక్కగా పళ్ళు అవి తినటము, మంచి డైటరీ ఫైబర్స్ అవి తినటము, అవన్నీ కూడా అలవర్చుకోవాలి. లేకపోతే కష్టం కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అదే. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే.